విజయవాడ నడిబొట్టున ఉన్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగలు, కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ధ్వంసం చేయటానికి పురికొల్పి చేయటం జరిగింది. దాని పర్యవసానంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో కుల సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మేధావులు ఏకకంఠంతో తప్పు తప్పు, సిగ్గు సిగ్గు, ఈ ప్రభుత్వం ఈ దారుణమైనటువంటి చర్యలను ఖండించినటువంటి పరిస్థితి చూశాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండగులకు బుద్ధి రావాలి, వారి మీద చర్యలు గైకొనాలి, వారిని ఎవరు పురికొల్పారో వారిని అరెస్ట్ చేయాలి అని ఈరోజు చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరకు వచ్చి క్రొవ్వొత్తితో నిరసన తెలియపరిచి ఈ రాష్ట్ర పరిపాలన ఈ విధంగా ఉంది, తక్షణమే స్పందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, విఘ్నులకు, పర్టికులర్ గా దీనిలో ఈ కేసులో భాగస్వామైన వారికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. మహనీయుని యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్ ఉన్నటువంటి బాబాసాహెబ్ యొక్క ప్రతిభను పొలుగులతోనూ గుణపాలతోనూ పొడిస్తే చాలా మంది కళ్ళు లేని కబోజీలు మాట్లాడుతూ ఉన్నారంట. ఏందా అక్షరాలు కాదు, అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఏ చిన్న అవాంతరం జరిగినా అది తప్పిదమే. పొలుగులు, గురపాలు అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి కోడిలో వచ్చి దాడులు చేయటం అనేది మీకు కళ్ళెక్కడకు పోయినాయని కూడా అడుగుతా ఉన్నాం. స్వయానా ఈ రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న కొంతమంది అంట అంబేద్కర్ గారిని ప్రేమించే వాళ్ళు తీశారంట. ఏమయ్యా నీకు సిగ్గెట్లా లేదని అడుగుతా ఉన్నా. గుణపాలతో అంబేద్కర్ గారి విగ్రహం పొడిస్తే నీకు కళ్ళు గొరపడలేదా? మీ ముఖ్యమంత్రి గారు స్వయానా ఒక రచన చేసి, మీ ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం విజయవాడ నడిబొట్టున ఉండటం కంటగింపు వల్ల ఈ దారుణానికి పురుగొల్పితే స్వయానా నువ్వు సంబంధిత మంత్రిగా ఉండి అలా మాట్లాడతావా? ఏదేదో ఎత్తి చూపిస్తావా? తప్పుకోటానికి అనేక ఆలోచనలు చెప్తే ప్రజలు నమ్మరు. అందుకనే నేను చెప్తా ఉన్నాం, అంబేద్కర్ గారిని అగౌరవపరిచిన దుండుగులు ఎవడైనా సరే, ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఈరోజే గవర్నర్ గారికి కూడా ఉత్తరం ఇచ్చి పర్మిషన్ ఇవ్వమని అడిగాం. భారతదేశ రాష్ట్రపతి గారిని కూడా కలవాలని చెప్పేసి ఉత్తరం ఇవ్వటం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఎవరెవరు యుద్ధంలో ఉన్నారో వారందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మీ దారుణాలకు, అఘాయిత్యాలకు, అమానుషాలకు బాధ్యులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పొలుగు గుణపం పడిందే, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీలకు, మీ ప్రభుత్వానికి అది ఉరితాళ్లవుతాయని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఎంతో శాంతియుతంగా, ఎక్కడ ఎవరికి అంటువాడి ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఒక ప్రత్యేకమైన పందాలో నిరసన తెలియపరుస్తా ఉన్నాం. ఇది ఉధృతమవుతుంది. మీరు అనుకుంటా ఉన్నారేమో ఇది ఏదో ముసిముసి మారేడుగా చేయాలనుకుంటున్నారేమో. ఇది ప్రజల హృదయాల్లోకి వెళ్తాంది. మా అందరి యొక్క గుండె చప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి కులం లేసుమా, మతం లేసుమా, ఈ భారతావనే కాదు ప్రపంచం యావత్తు ఈ భూమిలో ఒక అపర మేధావిగా, అత్యంత సదవరిగా భారతదేశ వ్యవస్థను ఒక ప్రత్యేకమైన నిఘంటువులో పొందుపరిచి ఈ రాష్ట్రం, దేశం విచ్ఛిన్నం కాకుండా చూసినటువంటి మహనీయుని మీరు ఈ యొక్క విజయవాడలో ఉండకుండా, భావితరాల దిక్చూచుగా చూడకుండా, ప్రపంచ దేశాల ప్రజలు చూడకుండా ఉండాలని ఒక కర్కశంతోనే
చంద్రబాబు ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి తక్షణమే మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎవరు ఎలాంటి వారైనా ఖచ్చితంగా బాధ్యులను శిక్ష పడాల్సిందే. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఉకాల ఎక్కడన్నా జరగకూడదు, జరిగినా బాధ్యత వహించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.